ఉన్నాము. జోష్ణ గారు మాకు ప్రభు వాక్యాన్ని అందిస్తారు. ప్లీజ్ Praise the Lord. 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 అందరూ బాగున్నారా? అందరూ బాగున్నాం. దేవుడి దయ వల్ల మనమందరం ఇంకా బ్రతికి ఉన్నాము. కాబట్టి దీన్ని బట్టి ఈ రోజుని బట్టి ఆ దేవాది దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఒకసారి చేతులు అందరం చిన్నపిల్లలతో సహా అందరం మనందరికీ చేతులు ఉన్నాయి. ఆ దేవాదేవుడు చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఉన్నాయి, సమస్తము ఆ దేవాదేవుడు స్థుతించాలి అని దేవాదేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడి దగ్గర మనం ఎంత తగ్గితే అంత దీవించబడతాం. ప్రతి ఒక్కరు చేతులు ఎత్తారు. చేతులు ఉన్న వాళ్ళందరం కూడా చేతులు ఎత్తారు. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా ఆరాధన. ఇప్పుడు ఆ బ్రదర్ చాలా చక్కగా నడిపించున్నారు. దేవుడి కొనుక్కోవాలా ఆ దేవాలయ దేవుడిని ఈరోజు మనం అందరం ఆరాధించడానికి వచ్చినాం. ఈరోజు ఏ డే? ఈరోజు స్పెషల్ ఏంటి? సబాత్ డే, శనివారం సబాత్ డే. కానీ ఆ దేవాలయుడు అంటున్నాడు, నేను విశ్రాంతి దినములకు కూడా అధిపతి అయి ఉన్నాను అంటున్నాడు. అందుకే యేసుల వారు సమాధిలో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మనము ఆ యొక్క సబాతిని కొనియాడట్లేదు. కానివ్వండి, ఈ రోజు రిజరక్షన్ అంటే పునరుత్థానమైన క్రీస్తు ప్రభుని మనమందరము కొనియాడుతున్నాము. ఆమె కాబట్టి మనమందరం కూడా ఫోకస్ చేస్తుంది దేవుడి సన్నిధిలో, దేవుడి పైన మన యొక్క దృష్టిని పెట్టగలగాలి. అందుకే మనమందరం కూడా ఎలాంటి రోజులలో ఉన్నామంటే మనమందరం కూడా పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాము. కాబట్టి పరిశుద్ధాత్మని ఏం చెప్తున్నారంటే పరిశుద్ధమైన కుటుంబం అనగా మన కడతలైన కథలిక సభలో వాళ్ళు గుర్తించింది ఎవరండి? జేసు మరియా జోజప్ప గారు. అయితే ఇక్కడ అలాంటి కుటుంబం ఎవరైనా ఉన్నారా? తల్లి ఒక వైపు, తండ్రి ఒక వైపు, బిడ్డ ఒక వైపు, కూతురు ఒక వైపు. దయచేసి ఫోన్లు అందరూ ఎవరో పెట్టాలండి, పెట్టి వాక్యాలు విందాం మనమందరం కూడా. కాబట్టి ఈ సమయంలో దేవతడు చెప్తున్నాడు, కుటుంబం అంటే ఏంటి అసలు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. పరలోక రాజ్యంలో ముగ్గురు కానీ ఒకే దేవుడు అని మనం ఏ విధంగా అయితే త్రిత్వైక సర్వేశ్వరుని కొనియాడుతున్నామో అంత మాత్రమే కాదు, ఈ లోకంలో పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా మనకు ఎవరు కనబడుతున్నారంటే జేసు మరియా జోజప్ప గారు ముగ్గురు మాత్రమే ఉన్నారు. 4 వ్యక్తులు లేరు. ఆ తల్లి గర్భము నుండి ఒక్క కుమారుడే వచ్చాడు. ఆ కుమారుడి పేరు యేసు. మనుష్య కుమారుడు, దేవుడి కుమారుడు ఉన్నాడు. కాబట్టి ఏజ్కేల్ గ్రంథము 44వ అధ్యాయంలో మనం చూసాము. ఆమె గర్భము అనగా మరియ తల్లి గర్భము ఒక్కరే వచ్చారు. దాని తర్వాత ఆ గర్భం మూసుకుని పోయింది అని ఏజ్కేల్ గ్రంథంలో ప్రవచనం చూసినాం. అది కొత్త నిబంధన నెరవేరింది. అయితే మామూలుగా మనం వేరే వర్గాల వైపు చూస్తే వాళ్ళు ఏమంటారంటే దేవుడు, యావే ప్రభు ఒక్కరి గురించి మాట్లాడతారు. కానీ మన కడతలైన కథలిక శ్రీసభ దేని గురించి మాట్లాడుతుందంటే కుటుంబం గురించి మాట్లాడుతుందండి. కుటుంబం అనగా ఎవరు అని పరలోక రాజ్యం వైపు మనం చూస్తే పునీతుల మధ్యస్థ ప్రార్థనలు మనకు తోడుగా ఉన్నాయి. మనం ఒక్కర కాలం ఇంట్లో అదేవిధంగా కడతలైన కథలిక శ్రీసభలో పునీతులు ఉన్నారు, పాలక పునీతులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. వీరందరూ కూడా ఎవరండి అని చూస్తే రోమిలకు రాసిన లేఖలో 12వ అధ్యాయంలో అనుకుంటారు, ఎబ్రిలకు రాసిన లేఖలో 12వ అధ్యాయంలో అనుకుంటారు, సాక్షి సమూహము మేఘం వలె మిమ్మల్ని ఆవరించి ఉన్నది అని. అంటే ఏంటంటే మన మధ్యస్థ ప్రార్థన చేసినా చేయకపోయినా వారి యొక్క జీవితాలు ఆ దేవుడి కోసం మనందరినీ కూడా దేవుడి యొక్క మార్గంలో నడిపించడం కోసం మరణించాలి. కాబట్టి వారి యొక్క మరణాల మీద మన కన్నతల్లి కథలిక శ్రీసభ ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. స్టిల్ ఇప్పటికీ
ఆస్తికలను మరి రోమ్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి చూడండి. షౌరి వారు ఉన్నారు గోవాలో. ఎందుకు షౌరి వారు దగ్గరికి వెళ్తున్నారు అందరూ కూడా అంటే, ఎందుకంటే వారి ఆ యొక్క ఆస్తికలను ఆ యొక్క దేహాన్ని ముట్టుకుంటే స్వస్థత వస్తుందనే నమ్మకం. అంతెందుకండి, పాత నిబంధనలో చూసినా మనం ఎలీషా గారు, చనిపోయిన ఎలీషా గారి యొక్క ఎముకలు తాకిన ఒక వ్యక్తి మరలా జన్మిస్తూ ఉన్నాడు. అందుకే యేసు అంటూ ఉన్నాడు యోహాను సువార్తలో, నా బిడ్డలు మరణించినను జీవవంతులే. కాబట్టి కన్నడైన కథోలిక శ్రీ సభ అనేది ఇది ఒక్కరు కాదు, కుటుంబము. ఈ కుటుంబం ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే ఈ భూలోకంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే పరలోక ప్రార్థన మనం చేస్తుంటాం కదా, అయ్యా నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు ఈ భూలోకమందు నెరవేరింది కాక. ఏంటి ఆ చిత్తము? పరలోకంలో ఏమి ఉంటాయి? దుఃఖం ఉంటుందా? పరలోకంలో ఉండదు. ఏముంటుంది? సంతోషం, శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆనందము. ఆకలికి ఎలాంటి తాగులేదు, దాహానికి ఎలాంటి తాగులేదు. బట్ కానీ మన ఇంటిలో, మన కుటుంబంలో మనం దేనికోసమో దాహం పడుతున్నాము, దేనికోసమో ఆకలి ఉన్నాము. దేనికోసం అంటే ఇదిగో అశాశ్వతమైన ఈ లోకంలో ఉన్న వాంఛలు, శారీరక వాంఛలు. అయితే వీటన్నిటినీ కూడా నిగ్రహ శక్తి కలిగి జీవించిన ముగ్గురు వ్యక్తులు ఎవరమ్మా అంటే ఒకే ఒక కుటుంబము, జేసు మరియమ్మ జోజప్ప గారి యొక్క కుటుంబము. యేసుప్రభు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ తల్లికి తండ్రికి విధేయుడు ఆయన మనం చూస్తున్నాం లూకాసు వార్త 2:51లో. మనమందరం కూడా ఎలాంటి జీవితంలో ఈరోజు మనం ఉన్నాము అంటే, ఒక్కరొచ్చి మనతో మాట్లాడితే ఉన్న మనశ్శాంతి కూడా మనం కోల్పోతామండి. నా భర్తతో ఏదైనా చెప్పుకుంటాను, నా భార్యతో ఏదైనా చెప్పుకుంటాను, నా పిల్లలతో ఏదైనా చెప్పుకుంటాను, నా కుటుంబ సభ్యులతో ఏదైనా చెప్పుకుంటాను, నాకు ఒక ఊరట ఉంటుందేమో, నాకు శాంతి వస్తుందేమో, నాకు సమాధానం వస్తుందేమో, నాకు ఆనందమైన ఇస్తాను అని మనం వెతుకుతున్నాము ఈ లోకంలో. ఇలా దొరకదు, దేవుడిలో దొరుకుతుంది శాంతి. అందుకే పరిశుద్ధాత్మైన ఆనందము అనేది ఫలం. గలతీయులకు రాసిన లేఖ 5:2 చూసినాం. ఆత్మ ఫలములు ఏమన్నా? ప్రేమ, ఆనందము, శాంతి, సమాధానము. ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయంటే ప్రేమ అనే ఒక్క పదము ద్వారా వస్తున్నాయి. అందుకే మన తండ్రిని మనం ఏమని పిలుస్తున్నామంటే, 1 యోహాను 4:8లో దేవుడు ప్రేమ స్వరూపుడు, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగని వాడు. ఇక్కడ ఎంతమంది మనం కూర్చున్నాం, ఇక్కడ అందరూ ప్రార్థన చేస్తున్నాం, గొప్ప విషయం, ఆరాధనకు వచ్చినాం. అదేవిధంగా సభాపతి విశ్రాంతిలో ఉన్న దేవతలను కొలుస్తున్నాము, స్తుతిస్తూ ఉన్నాము, ఆరాధిస్తున్నాము. అయితే మన ఆరాధన దేవుడికి వద్దు, మన ప్రార్థన దేవుడికి వద్దు. మన దేవుడికి కావాల్సింది ఏంటంటే ఇదిగో పరిశుద్ధత అనేది కావాలి. పరిశుద్ధత అనేది మనలో ఎలా ఫలిస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మాత్రమే ఇది ఫలిస్తుంది. అందుకే దీపావళి సర్వశ్లోకంలో 3వ వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనమందరం కూడా ఆ యెహోవా ప్రభు ఎవరు వచ్చారంటే యేసయ్య వచ్చాడు. యేసయ్య నుండి ఎవరు వచ్చారంటే ఆత్మ వెలువడింది. ఎక్కడి నుంచి వచ్చింది? హృదయం నుండి వచ్చింది. యోహాను సువార్త 19:34 మనం చూసినాము. యేసయ్య సంఘము పుట్టింది. ఎలా పుట్టిందంటే యేసు రక్తము, యేసు జీవ జనము తన హృదయం నుండి చిందబడ్డాయి, కార్చబడ్డాయి. అయితే అక్కడి నుంచి వచ్చిన ఈ సంఘం ఎలా ఉండాలి అంటే పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అవర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క దేహము దేవాలయము. అందుకే యేసు అంటున్నాడు, నా ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజులలో లేపుతాను అని చెప్పింది. ఆ దేవాలయం తన యొక్క దేహం అనే దేవాలయం గురించి. మనందరి యొక్క దేహము ఈ రోజు పరిశుద్ధంగా ఉందా? అందుకే మనకు శాంతి లేదు. ఈ లోక వాంఛలో మనం బ్రతుకుతున్నాం. భార్య అంటుంది, నువ్వేం పని చేస్తున్నావు అయ్యా, సారికి సరిపోతుంది. భర్త అంటాడు, నువ్వేం చేస్తున్నావు మా ఇంట్లో ఖాళీ కూర్చొని అంటాడు. పిల్లలు అంటారు, అమ్మా నాన్న మీరు ఏం చేస్తున్నారు? సీఎం లాగా పిఎం లాగా పెద్ద వ్యక్తిత్వంలో మీరు బ్రతకట్లేదేంటి? నేను వాళ్ళ కడుపులో పుడితే బాగుండేది, వీళ్ళ కడుపులో పుడితే బాగుండేది, నాకు ఈ కడుపు ఎందుకు వచ్చింది? నేను ఇంత బీద స్థితిలో ఉన్నాను, నాకు బైక్ లేదు, ఫోన్ లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, పెళ్ళాం లేదు. ఇలాంటి అనవసరమైన ప్రశ్నలు మన జీవితంలో. కానీ దేవుడు ఏమంటాడంటే, ఓ అవివేకి, ఈ నైట్కి నీ ప్రాణం తీసేస్తే నువ్వు ఏం చేస్తావు? ఎందుకు దేవుడు అవివేకి అని అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా మాట్లాడితే ఏ కుటుంబం కట్టబడదు, ఏ కుటుంబం కూడా ముందుకు సాగదు. మరి ఏం చేయాలి? చిన్న ఎగ్జాంపుల్ మనం చూడాలి. కాబట్టి ఇప్పుడు నా భర్త ఉంటే బాగుండు, ఇప్పుడు నా భార్య ఉంటే బాగుండు, ఇప్పుడు నా
పిల్లలుంటే బాబు వాక్యం వినడానికి అని అనుకో. నువ్వున్నావుగా చాలు. ఒక్క వ్యక్తి మారితే కుటుంబంలో సమస్తం మారుతుంది. ఒక్కరు మారగలరా? కాబట్టి అధికారులు అంటున్నాడు కుటుంబం అనగా ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మామూలుగా ఇల్లు కట్టుకుంటూ ఉంటాము. హౌస్ కి హోమ్ కి డిఫరెన్స్ చెప్తున్నాను. హౌస్ అనగా బిల్డింగ్, హోమ్ అనగా బాండింగ్. అర్థమవుతున్నాడు? బిల్డింగ్ లో ఎవరు ఉంటారు అంటే ఒక విడిచిపెట్టిన బండ ఏది గబ్బిలాలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, తేలు ఉంటాయి, పాలు ఉంటాయి, దుమ్ము ధూళి మొత్తం కూడా ఉంటుందండి. కానీ విడిచిపెట్టకుండా ఏ బంగాలో అయితే, ఏ ఇంటిలో అయితే, ఎక్కడైతే మనం నివసిస్తూ ఉన్నామో ఆ యొక్క ఇంటిలో ఎవరు ఉంటారు? మనం కుటుంబస్తూ ఉంటాం. అక్కడ ఏముండాలి? గబ్బిలాలాగా, పాములాగా, తేలలాగా, మృగాలాగా జీవించదు. ఎలా జీవించాలి? బాండింగ్. ఇట్స్ నాట్ ఎ బిల్డింగ్, ఇట్స్ ఎ బాండింగ్. అంటే ఒక సంబంధం కలిగి మనం జీవించాలి. అది ఎలాంటి సంబంధం అంటే పవిత్రమైన బంధము. ఇప్పుడే మాట్లాడతారు, వివాహం అన్నిటికంటే ఘనమైనది. పెళ్లి చేసుకున్నప్పుడు 100 మందిని పిలుస్తాము. వర్క్ యోగ్యత ఉంటే అంతకన్నా దేవుడు చెప్తే 1,00,000 మందిని పిలుస్తారు. ఎందుకు? కనీసం 2 సాక్షులుగా ఉండాలి. రహస్యంగా పెళ్లి చేసుకోవాలంటే ఎందుకు? ఆ 2 చెప్తారు నీకు బుద్ధి. ఏమని అంటే పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదయ్యా, డివోర్స్ ఎందుకు ఇస్తున్నావు, విడాకులు ఎందుకు ఇస్తున్నావు, పెళ్లి ఏమైంది, కనతలేని పత్రిక శిశువులను చేసుకున్నావు, ప్రమాణాలు ఇచ్చావు దేవుడికి, నీ వ్యాధిలో, నీ బాధలో, నీ కష్టంలో, నీ సుఖంలో నువ్వు కృషించిపోతున్నా కూడా నేను నీకు సహాయం చేస్తానయ్యా అని నువ్వు చేయగలుగుతున్నావు దివ్యమైన దేవుడి ముందు. అదేవిధంగా దివ్యమైన బలిపీఠం ముందు ఈ ప్రమాణాన్ని నువ్వు నేను చేస్తున్నాను. ఈ సందర్భంలో ఎన్నో కొన్ని గొడవలు వస్తాయి. ప్రతిదానికి తలవంచుకోనండి. బంధం అనేది అది విడగొట్టబడేది కాదు. అందుకే ప్రేమ లేని వాడు వ్యర్థుడే. ప్రేమ సమస్తాన్ని భరిస్తుంది, సమస్తాన్ని సహిస్తుంది. మరి నీ నా ప్రేమ కుటుంబంలో ఉన్న భర్తను సహించదా? కుటుంబంలో ఉన్న భార్యని క్షమించదా? కుటుంబంలో ఉన్న పిల్లల్ని కన్నావు కదా, 9 నెలలు గర్భం పోసుకున్నావు, ఎంత ప్రసవేదన పడ్డావు. ఈవెన్ భార్య ప్రసవేదన పడితే అది అంతకంటే ముందుగానే ఏం చేయాలి, ఏం పోగేయాలి, ఎలా సంపాదించాలని 9 months కంటే ఎక్కువగా ప్రసవేదన ఏమైనా పడ్డారంటే పురుషులే పడతారండి. లిటరల్గా ఇది నిజం. పురుషులే ప్రసవేదన ఎక్కువ పడతారు. ఎందుకు? భార్య పోషించాలి, పిల్లల్ని పోషించాలి, దాని తర్వాత వాళ్ళ ఖర్చు లేదా. కానీ భార్య అంటే ఏం చేస్తావు ఈరోజు, శాలరీ ఏది, 30,000 సరిపోతే, 40,000 సరిపోతే, 50,000 సరిపోతే, జీవితం మొత్తం నీకు నాకు దారికోసం సరిపోదమ్మా మనకి. అందుకే దేవుడు అంటాడు కుటుంబంలో కావాల్సింది కౌంటింగ్ కాదండి, జీతాల మీద మనకు జీవితాలు ఆధారపడదు, జీవితాల మీద జీవితం ఉంచుకుంటారు. అందుకే దేవుడు చెప్తున్నాడు మనమందరం బిల్డింగ్ లో ఉంటున్నామా, బాండింగ్ లో ఉంటున్నామా, ఇంటిలో ఉంటున్నాము కానీ ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాము, మృగాల వల్ల జీవిస్తున్నామా లేదంటే మనుషులతో జీవిస్తున్నామా అని ఆ దేవతను మనందరినీ కూడా ప్రశ్నిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి మన మధ్యలో బంధాలు, బాంధవ్యాలు, ప్రేమ, ఓర్పు, సహనము, ఆనందం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా రావాలంటే ఒక్కరు ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే అంటున్నారా, ఆదికాండంలో 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తాము. వాక్కు అనగా యేసుకున్నారా? ఎస్. అయితే ఆ వాక్కు యావే ప్రభు నోటి నుండి వెలువడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం, భూమికి ఒక ఆకారం లేకుండా శూన్యముగా ఉండేది. ఒకసారి చెప్తారా ఎలా ఉంది? శూన్యముగా ఉంది. మన బ్రతుకులు కూడా శూన్యంగా ఉన్నాయి. ఈరోజు సంపదలు ఉన్నాయి కానీ శూన్యమే, ఎంటీనెస్ అనేది ఉంది, ఏదో లేదు మన కుటుంబాలు. అదేంటో దేవుడు చెప్తాడు, అంధకారం అగాధ జలముల మీద వ్యాపించి ఉండేను. ఏముందంటే జలం మీద అంధకారం ఉంది, చీకటి ఉంది మన యొక్క జీవితంలో. అలానే బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయి, తాళి కట్టుకుంటాను, ఇంకేమో చేస్తానని కాదు. సజీవుడైన దేవుడు తప్ప వేరే విగ్రహాలను మనం చేయకూడదు. దేవుడు తప్ప ఇంకే దేవుడు మనకు లేడు. యేసయ్య తప్ప, రక్షకుడు తప్ప, విమోచకుడు తప్ప, కాళ్ళకి తాయితులు, చేతులకి తాయితులు, మెల్లో తాయితులు, చదవాల్సిన చదవాలి, నగదాలు అడుగుతున్నాడు, బయటికి దర్గాలు దేవుడు అడుగుతున్నాడు, ఏం చేస్తున్నావు ప్రేమ బిడ్డ, నీ జీవితం ఎక్కిపోతుంది. అద్భుతాల కోసం నువ్వు పరిగెట్టుకో, అద్భుతమైన దివ్య సఫల సాధనాలను పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడితే నీ నా జీవితం అద్భుతంగా మారుతుంది. ఏ విధంగా అయితే నీటి పైన దేవుడి ఆత్మ తీయాలనే ఆ
ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు నీ నా శ్రమ మీద తిరిగాడాలి, నీ నా కుటుంబం మీద తిరిగాడాలి, నీ నా అంధకారం మీద తిరిగాడాలి. ఏ విధంగా అయితే చీకటిని తీసిన దేవుడు, ఏ విధంగా అయితే వెలుగు సృష్టించిన దేవుడు ఆ యొక్క చీకటి తొలగించి మన జీవితంలో వెలుగును పుట్టిస్తాడు. ఆమె ఆమె చెప్తాం స్వీకరించండి. ఆమెనండి ఆమె అనగా దేవుని సందేశం ఇది అని ఏ విధంగా విశ్వసిస్తాడో కనీసం ఆమె చెప్పగలరా? గంట సేపు చెప్పకపోయిన మాత్రం ఆమెనని రిసీవ్ చేసుకోగలరు. అది మినిమం కామన్ సెన్స్. కథోలిక సిస్టంలో నేర్చుకోవాల్సింది ఇది. వేరే వర్గాలకు ఆరాధన చేయడం కాదు, ఇది ఆరాధన, నిజమైన ఆరాధన. వాక్యానికి ఆమెనని చెప్పడం నిజమైన ఆరాధన. ఆరాధకుడు ఎవరు అంటే యేసయ్య మాత్రమే, దేవుడు మాత్రమే. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఈ రోజున, నీ నా జీవితంలో అంధకారం ఉందమ్మా, అంధకారం పోవాలి అంటే ఏదో జరుగుతున్నాయండి నా కుటుంబంలో, ఏదో శక్తి ఉన్నాయండి నా కుటుంబంలో, అయితే నువ్వు బయటికి వెళ్తానండి, అద్భుతాలు ఇన్స్టాంట్ గా జరుగుతున్నాయండి. నో, దట్స్ రాంగ్. వితౌట్ ద హోలీ స్పిరిట్ యు కెనాట్ డు ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచాన్ని చేసే పరిశుద్ధాత్మ దేవుడు, ప్రపంచంలో సృష్టిని ప్రతి దాన్ని అస్తవ్యస్తం చేయగలిగిన శక్తి వరకే ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. అందుకే అంధకారాన్ని వేరు చేశాడు, వెలుగుని వేరు చేశాడు. భూమిని భూమిగా కింద ఉంచాడు, ఆకాశాన్ని పైకి నిలబెట్టాడు. ఆ సమస్తాన్ని ఆ యొక్క జలనాన్ని కూడా సృష్టించి ఒక దగ్గర నింపాడు. ఆ జలంలో జలరాశిని పెట్టాడు. ఈ యొక్క భూమి మీద మృగాన్ని సృష్టించాడు. సమస్తాన్ని చేసిన తర్వాత ఒక అధికారిగా నన్ను చేశాడు. ఇది మర్చిపోదు. నువ్వు నేను ఒక అధికారిగా దేవుడు బిడ్డగా విధేయత జీవించినంత కాలం మన అధికారాన్ని మన కుటుంబంలో ఉన్న భార్య పట్టుబడుతుంది. దేవుడికి మనం విధేయత చూపిస్తే భార్యని విధేయత చూపిస్తుంది, భర్తని విధేయత చూపిస్తాడు. ఎంత సంపాదించినా పిల్లలు మొట్టమొదటిగా విధేయత చూపిస్తారు, లేదంటే తిరగబడతారు. తిరుగుబాటుదారులు అనగా ఎవరంటే అలాంటి ఇజ్రాయెల్ ప్రజలు 24 గంటలు తిండి మీదే ధ్యాస, 24 గంటలు నీటి మీదే ధ్యాస. అమ్మ ప్రైజ్ లార్డ్ చెప్తావా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ రోజుల్లో 24 గంటలు చిన్న పిల్లలకి, చిన్న పిల్లలు 2 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల పెళ్ళయ్యాక కూడా ఫోనే అయిపోయింది జీవితం మొత్తం. బ్రతుకంతా సాధారణ ఫోన్ పట్టుకున్నారు. అదే ఫోన్, అదే టెక్నాలజీని నువ్వు నేను దేవుడి మహిమార్థమై ఇచ్చేస్తే ఎంతవరకు వెళ్తాడు దేవుడు? దేవుడే తీర్చిదిద్దుకుంటాడు. కానీ నువ్వు నేను కూడా ఈ రోజున ఏం చేస్తున్నామంటే దేవుని ఎలా వాడాలో అర్థం కావట్లేదు. దేవుడు ఆయుధాలను పెట్టాడు మన చేతిలో. వాక్యం మొట్టమొదటి ఆయుధం. 2 అంచుల ఖడ్గం కంటే పదునైన ఈ వాక్యము సజీవ లేక హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుందండి. జీవాత్మల సంయోగ స్థానం వరకు, కీళ్ళు మధ్య కలి వరకు, ప్రతి నరములను, ప్రతి రక్త బొట్టులను ఇది ప్రసరించగలిగిన శక్తి కలిగి. మరి నీ నా జీవితం మారట్లేదు, నీ నా శరీరాలు మారట్లేదు, నీకు నాకు నా రోగం వచ్చినట్టే దానికి అర్థం ఏంటంటే పాపమే రోగమై వచ్చింది. కాబట్టి ఈ రోగాన్ని తొలగించాల్సింది ఎవరంటే వాక్యము. వాక్యం అనగా ఎవరంటే వాక్యం అంటే ఎవరన్నా చెప్పాలి గట్టిగా. ప్రతిరోజు మనం దేవుడిని ఆరాధిస్తున్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాము, గట్టిగా చెప్పలేకపోతున్నాము దేవుడిని, ఇంకా పక్కగా ప్రకటిస్తాము. కాబట్టి దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యంలో నీ కుటుంబంతో రావు, ఒక్కదాన్ని వస్తావు. అందుకే కుటుంబంలో నా భర్త ప్రార్థిస్తే నేను ప్రార్థిస్తా కాదు, కుటుంబంలో నా భార్య ప్రార్థిస్తే నేను ప్రార్థిస్తా కాదు, కుటుంబంలో ఎవరో ప్రార్థిస్తే నేను ప్రార్థిస్తా కాదు. నువ్వు ప్రార్థించావా? ఈరోజు ఉదయకాల సమయంలో లేచి, యోగు ఉదయకాల సమయంలో లేచి పాప పరిహారాంత బలిగా ఆ దేవాదేవుడు బలి అనిపిస్తున్నాడు. అయ్యా నా పిల్లలు పాపం చేస్తారేమో తండ్రి, దయచేసి వారిని మన్నించు. ఈ ప్రార్థన మనలో ఎంతమంది చేస్తున్నాం? తల్లి ఫోన్ పట్టుకుంటుంది, తండ్రి ఫోన్ పట్టుకుంటాడు, లేదంటే ల్యాప్టాప్ పట్టుకుంటాడు, సాకు పెట్టుకుంటాడు, జాబ్ లేకపోయినా జాబ్ చేస్తున్నాడని సాకు ఈ చిత్రాలను చూస్తూ, భార్య రావని ఫోన్ పక్కకి, భర్త రావని ఫోన్ పక్కకి, పిల్లలైతే ఇంకా మహాభయంకరం. అసలు ఏం చూస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఏదో అయితే చూస్తున్నారు, తెలుస్తున్నా ఏం చూస్తున్నారు, ఏదో చూస్తున్నారు. ఎందుకు? మా నాన్న చూసాడు కదా, ఏదో ఉంది, మా అమ్మ చూసింది కదా, ఏదో ఉంది. పిల్లలకి క్యూరియాసిటీ ఎక్కువ అండి. నువ్వు నేను కూడా పరిశుభ్రమైన గ్రంథం ఉపయోగిస్తే క్యూరియాసిటీ ఎక్కువ. ఏం చేస్తున్నావు నువ్వు నేను? అందుకే అంటున్నాడు, ఏం చేస్తున్నావు
కంటే దేని రెట్లు తేజోవంతమైన యేసయ్య కనుక మనకు చూస్తున్నాయి. దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తే మన బ్రతుకులు మారకపోకుండా ఎలా ఉంటాయి? తప్పగా మారుతాయి. కానీ మారాల్సిన మొట్టమొదటిగా ఒకే విధంగా ఉంది కష్టం. ఒక్కరైనా ప్రార్థనలు ఉండగలగాలి. ఒక్కొక్కరి తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రైజ్ ది లార్డ్. ఎత్తండి ఫోన్ పట్టుకుంటే ఎత్తుకున్నా చెయ్యి ఇలా చూస్తున్నాను ప్రపంచానికి బయట డిస్ప్లే అయిపోయింది. చేయొద్దండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు మనకి చెప్తున్నాడు, ఈ యొక్క భూలోకంలో హోలీ ఫ్యామిలీ అంటే జేసు మరియు జుడపగాను, పరలోక రాజ్యంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, ఫాదర్ సన్ అండ్ హోలీ స్పిరిట్. ఈ యొక్క బోధిక కలిగి ఉండాలని దేవుడు పెట్టిన్నాడు. అందుకే దేవుడు మాట అన్నాడు మత్తయి 10వ అధ్యాయం చెప్తాను, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడి ప్రార్థిస్తారో వారి ప్రార్థన నేను ఆలకిస్తానన్నాడు. కానీ దేవుడు ఇక్కడ ఒక తిరకాసు ఉంది, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఏక మనస్సులై ప్రార్థిస్తారు. ఏక మనస్సు లేదు మనలో. ఒకరికి ఫోన్ కావాలి, ఒకరికి ల్యాప్టాప్ కావాలి, ఒకరికి కంప్యూటర్ కావాలి, ఒకరికి చికెన్ కావాలి, ఒకరికి మటన్ కావాలి, కలిపి పప్పు కావాలి, లేదంటే మిగిలిన మొత్తం మార్చుకుని తినాలి. అంటే ఆలోచన ఒక దగ్గర లేదు, జీవిత విధానం కూర్చుని ఒక దగ్గర లేదు. కేవలం ఈ శరీరాన్ని పోషించుకోవడానికి నువ్వు నేను మన రుచులు మన ఆలోచన కలగట్లేమంటే పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజ్యం చూస్తున్నాడు. ఈ దేవుని పొందుకోవాలంటే ఎంత శ్రమించాలి, కానీ ఫ్రీగా దేవుడు మనకి ఇచ్చేసాడు. కేవలం యేసయ్య రక్తం చిందించడం ద్వారా దత్తపుత్రులుగా మనం మారిపోయాము. దేవుని ఆత్మ మనలో ఉంది. ఈ ఆత్మ ఉంటే సరిపోతుంది. ఐశ్వర్యం లేకపోయినా బ్రతకచ్చు. ఆనాడు కూతురు ఎలా బ్రతికారు? రోడ్ల పక్కన ఆడుకుంటూ ఎలా బ్రతికారు? మదర్ తెరేసా గారు ఎలాంటి బ్రతికింది? ప్రపంచంలో అనాథని ఎలాంటి ఆదరించింది? ప్రపంచంలో ప్రతి బిడ్డని ఎలాంటి చూస్తుంది? పుల్లని ఎలాంటి కడిగింది? స్మెల్ వస్తున్నాయా? గాయాలు ఎలా చూసుకోలేదు? నీ నా ప్రేమ భర్తకి బాధపడుతుంది, వాష్రూమ్ తీసుకోవడానికి అసహ్యంగా ఉంటుంది, భార్యని ఎత్తుకొని వాష్రూమ్ తీసుకోవడానికి అసహ్యంగా ఉంటుంది, పిల్లలు ఒకటి ఇంట్లో చేస్తే అసహ్యంగా ఉంటుంది. కానీ మదర్ తెరేసా గారికి ఆనాటి ప్రజలకి ఈనాటి ప్రజలకి ఎలాంటి రక్త సంబంధం ఉందని ఆ తల్లి చేసిన పరిచయంగా ప్రేమ క్రీస్తు ప్రేమని కనిపించింది. ఇది కుటుంబం అంటే. ఈ కుటుంబము రక్త సంబంధంతో పాటు ఆధ్యాత్మికమైన బంధము పరిశుద్ధాత్మను ఏర్పరచగలగాలి. యేసయ్య దివ్యమైన శరీర రక్తాన్ని భుజించడం ద్వారా యేసయ్య శరీరంలోకి మనం అందరిగా పాల్గొనాల్సిన ఒకే కుటుంబంగా మారుతున్నాము. అదేవిధంగా ఆత్మని పొందుకోవడం ద్వారా ఒకే కుటుంబంగా మారుతున్నాము. కాబట్టి దయచేసి మనం గుర్తుపెట్టుకున్నాము, మనం ఎలాంటి జీవితాన్ని కోరుకుంటా అంటే ఈ రోజు నిజంగా మనలో ఎంతమంది పాపం చేయకుండా ఉన్నారు? చేయకుండా ఒకసారి పాపం చేయకుండా ఈరోజు మనలో ఎవరైనా ఉన్నామండి? ఉన్నావా? సరే, ఎంతమంది పాపం చేశాను? నేను ఫస్ట్ అంటాను. ఎంతమంది పాపం చేశాను? చేయదా? మరి ఎక్కడ చేతులు? అయ్యో పునీత పౌలు గారు అంటారు, నేను పాపాత్మలో పదవులని. ఓ దేవా, అందరూ ఒక ప్రవక్త మనమేనండి పరిశుద్ధంగా చేస్తున్నాము. మొత్తం మనకి రక్షణ మరి కావాలని ఒప్పుకోవాలి పాపాత్మ అని. నేను పాపాత్మ కొరకు ఈ లోకానికి వచ్చాను, అమ్మా నీతి మందుల కొరకు నేను రాలేదు దేవుడు అంటున్నాడు. అందుకే చివరిగా ఒక అంశం మనం ధ్యానిద్దాం. మత్తయి 7వ అధ్యాయం 24వ వచనం ఒకసారి. ఎలాంటి కుటుంబం కట్టబడుతుంది, ఎలాంటి కుటుంబం దేవుని ఎదుగుతుందో ఈ వాక్యం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడి కోసం చేతులెత్తితే దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మత్తయి 7వ అధ్యాయం 24వ వచనం తెలుస్తుంది. నా బోధనను ఆలకించి పాటించు ప్రతి వాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోయినాడు. మొట్టమొదటి వాక్యం మనం ఏం చేయించాం? బిల్డింగ్ బైండింగ్ బాండింగ్. బిల్డింగ్ బాండింగ్. మనం బాండింగ్ లో ఉండాలి, బిల్డింగ్ లో ఎవరైనా ఉంటారు. నా బోధనలు ఆలకించి ఎవరైతే రాతి పునాదిపైన ఇల్లు కట్టుకుంటారో, ఈ ఇంట్లో వ్యక్తులు ఉన్నాము, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళము ఏం చేయాలంటే రాతి పునాదిపైన కట్టుకోవాలి. రాతి ఎవరు? ఆసియా క్రీస్తే. మనకి మూల
బుద్ధిహీనుడు అనగా లూసిఫర్ సాతాను యొక్క దుష్ట సంతానం, సత్వ సంతానం. మనం కాదు, దేవుడి సంతానం మనం. కాబట్టి దేవుడు అంటున్నాడు. కాబట్టి చివరిగా ఒక మాట, కాబట్టి మనందరికీ దేవుడు చెప్తున్నాడు, పునీత జోజప్ప గారు అమ్మ మరియమ్మ మీద అనుమానం పడలేదు, కలలో కనిపించిన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈవెన్ డైరెక్ట్ గా దేవుడు చెప్పినప్పుడు మనం కలలో కనిపిస్తే దేవుడితో నమ్ముతామా? లేదు, నా భార్య ఏం చేసింది, పడాల్సిందే, రోడ్డు తీయవలసిందే. కలలో చూసుకున్నాయి గర్భవతి చూసుకున్నారు కదా, ఇలాంటి భర్త నీతి మంత్రులు అని పరిశుభ్రంగా జరుగుతుంది. అమ్మ మరియమ్మ గురించి ఏం చెప్పబడుతుందంటే లూకాసు వార్త 2:19-51 మరియమ్మ మౌనంగా ఉండి అనుగ్రహించిన మనసులో మనసును మదినపరుచుకొని మనం చేసుకొచ్చున్నారు. నువ్వు నేను తొక్కింది వాళ్ళకి, ఎనిమిది వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి, భర్త నుంచి, భార్య నుంచి, పిల్లల నుంచి, అత్తమామ నుంచి మొత్తం మన రహస్యాలు తీసుకెళ్ళి మొత్తము ఆ యొక్క రోడ్డు పాలు చేసిన తర్వాత మన జీవితాలు మన ద్వారా నిలబడతాం. అదేవిధంగా పిల్లలు ఎదుగుకోవడానికి దేవుడు వచ్చినట్టే లూకాసు వార్త 2:50 అక్కడ లక్ష్మణుడు బాలేసి తప్పిపోయినారు. దాని తర్వాత వాక్యం సరిస్తుంది, 12 సంవత్సరాల బాలేసి తిరిగి వచ్చి దేవుడు ఆయన మనం చూస్తున్నాం. ఈ విధంగా తల్లిదండ్రులకి 12 సంవత్సరాల బాలగా యేసువారికి ఏదో చూపించారు. 33 సంవత్సరాల యేసు ప్రభుల వారు అమ్మ మరియమ్మకి దేవుడు చూపించారు. ఎక్కడ అమ్మ ఇది నాకేమి, ఇది నీకేమి, నువ్వు సైలెంట్ గా ఉంటుంది ఏసీ అంటున్నాడు. యోహాను సువార్త 2:వ కారణమైన ఇంట్లో అప్పుడు ఏసీ అన్న తర్వాత అమ్మ మరి ఏమనుకోండి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది. ఏసయ్య చేస్తున్నాడు, మరి ఏసీలో చెప్తుంది ఆయన చెప్పినట్టు చేయండి, కళ్ళ తగిన ఆయన చెప్పినట్టు చేయండి. అమ్మ మరి చెప్తుంది, కానీ వారి నిజం అబద్ధం చెప్తున్నట్టుగా మరింతని స్థితిస్తున్నారు, మరింతని ఆరాధిస్తున్నారు. ఇవన్నీ అబద్ధపు బోధనండి, అబద్ధపు ప్రవక్తలని మంచిది. కాబట్టి మనం చివరిగా ఒకటే మాట పెట్టుకోవాలి, యేసు వారు ఎందుకు ఇది ఒక ప్రశ్న అయిపోయింది అమ్మ, ఒక ప్రశ్న అయిపోయింది చివరిగా. యేసు వారు దేవుడి చిత్తాన్ని చేయాలా, అమ్మ మరింతని మాటకి దేవించాలా? ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి, వినిపిస్తాను. యేసు వారు దేవుడి చిత్తాన్ని చేయాలా, అమ్మ మరియమ్మని మాట వినాలా? ఇంకా నా గడియ ఇంకా రాలేని స్త్రీ అన్న యేసు వారు ఎందుకు అద్భుతాలు చేశారు వారి పిల్లలలో? దేవుడి చిత్తము 4వ ఆజ్ఞ అయిన నీ తల్లిని నీ తండ్రిని గౌరవించుము. దేవుడి ఆజ్ఞకే లోబడిన వారు ఈ లోక జీవితంలో పరలోక రాజ్యం వెళ్తామా? వెళ్ళము. కాబట్టి పరమేశ్వరుని ప్రార్థించాలి. పరిశుద్ధంగా వెళ్ళిన తండ్రి అయా ప్రతి బిడ్డల దేవ, అయా పునీత జోజప్ప గారి మధ్యవర్తిత్వ ప్రార్థన, మా అమ్మ మరియమ్మని మధ్యవర్తిత్వ ప్రార్థన, పరిశుద్ధమైన మా యేసుని హృదయానికి మమ్మల్ని మా కుటుంబాన్ని మా హృదయాంతరంలో యేసు రక్తంలో ప్రతి బిడ్డ బడుగా in the mighty name of Jesus, I am claiming this promise, Lord. నేను నిన్ను కలిగి నీవు నా కుమార్తె ఈ దివ్యమైన బలియాగం ద్వారా మీరు మమ్మల్ని కంటున్నారు కదా, రేపు మీలో జన్మిస్తున్నాం నాయన, నూతన జన్మ కలిగి జీవించడం ఈ రోజు ఈ యొక్క సభా డే వచ్చిన అయ్యా నిన్ను కొనియాడే భాగ్యాన్ని మా ఆత్మకు సత్యాన్ని కూడా దాచినాడు. ఏ స్వతపరిశుభ్రమైన ఉన్నతమైన ఘనమైన నామములు మేము అడిగినవన్నీ కోరుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరమచుట్టు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ. అండ్ ఇంత గొప్ప సమయాన్ని ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడికి, అదే రెవరెండ్ ఫాదర్ సంగీరాజు గారికి వేలాది వందనాలు. దేవుడికి సమస్త ఘనత మహిమ చెల్లుగా. ఆమేన్. దేవుడికి స్తోత్రము. చక్కని సందేశాన్ని కుటుంబం అంటే ఇలా ఉండాలి అని ఒక హాఫ్ అన్ అవర్లో చక్కగా వివరించి మనందరినీ కూడా దేవుని యొక్క వెలుగులో కనిపించినటువంటి మన సహోదరి జ్యోత్స్నా గారికి నా యొక్క కృతజ్ఞతలు. Shall we all give her a very good clap? Thank you. And also before Christmas, during the season of Advent, we will organize more time we will spend in hearing the word of God. దేవుని యొక్క వాక్యంలో మనం ఎక్కువగా సమయం గడుపుతాము.
before Christmas, I will invite our John, our Ramaswamy's family, and also Josh's family, and many more will help us. God will bring many ages